వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ మీడియా అఫీషియల్. స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలుగు వార్తాంశాన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికా ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రైట్, ఈ వాక్యాన్ని చదివాం కదా. చూద్దాం దీన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మనం ముందుగా ఏ పదాన్ని చెప్పాలి చూద్దాం. సో ముందుగా మనం ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అంటే తెలుసుకుందాం. వర్బుని ముందుగా తెలుసుకోవాలి. వర్బ్ ఏంటి ఇక్కడ అంటే పనిని తెలియజేసే పదం ఏముందో చూద్దాం. ముగిసింది అనేటటువంటి పదము పనిని తెలియజేస్తుంది, అంటే దీనిని వర్బ్ అని అంటాం. సో దీని ద్వారా మనం ఏం ముగిసింది అని తెలుసుకుందాం. అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసింది. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే అమెరికా ఇరాన్ వార్ అని చెప్పాలి. వార్ అంటే యుద్ధం. లేదా దీన్ని మరో రకంగా చెప్పాలంటే ద వార్ బిట్వీన్ అమెరికా అండ్ ఇరాన్, ఇలా కూడా చెప్పవచ్చు. సో అమెరికా ఇరాన్ వార్ ఏమైంది? ముగిసింది. హ్యాస్ ఎండెడ్ అని చెప్పాలి. హ్యాస్ ఎండెడ్ ముగిసింది, లేదా హ్యాస్ కమ్ టు యాన్ ఎండ్ అని కూడా చెప్పవచ్చు. అమెరికా ఇరాన్ వార్ హ్యాస్ కమ్ టు యాన్ ఎండ్. ఎలా ముగిసింది అంటే తాత్కాలికంగా ముగిసింది, పూర్తిగా కాదు. తాత్కాలికంగా అంటే ఇంగ్లీష్లో టెంపరరీలీ అని చెప్పవచ్చు. మొత్తం చూడండి, అమెరికా ఇరాన్ వార్ హ్యాస్ కమ్ టు యాన్ ఎండ్ టెంపరరీలీ, ఇలా చెప్పవచ్చు. మరొక వాక్యం చూద్దాం. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందంపై అంటే MOUపై అధికార లాంఛనం పూర్తయింది. రైట్, ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఏంటి వర్బును తెలియజేసే పదం ఏంటిదో చూద్దాం. ఏ పదం వర్బును తెలియజేస్తుందంటే పూర్తయింది అనే పదం వర్బును తెలియజేస్తుంది, అంటే పనిని తెలియజేస్తుంది. సో పూర్తయింది, ఏది పూర్తయింది? ఏది పూర్తయిందంటే అధికార లాంఛనం పూర్తయింది కదా. సో అధికార లాంఛనం అంటే ఇంగ్లీష్లో అధికార అంటే అఫీషియల్. యాన్ అఫీషియల్ లాంఛనం అంటే ఇక్కడ MOU అన్నమాట, అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అర్థం. అంటే దీని తెలుగులో ఏమంటామంటే అవగాహన ఒప్పందం అని చెప్తాం. సో యాన్ అఫీషియల్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏం జరిగింది? అది MOU అంటే మెమోరాండమ్. M ఫర్ మెమోరాండమ్, O అంటే ఆఫ్, U అంటే అండర్స్టాండింగ్. ఏమైంది? పూర్తయింది, ఫైనల్ అయింది. హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ అని చెప్పాలి. యాన్ అఫీషియల్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్. ఎక్కడ? రెండు దేశాల మధ్య, బిట్వీన్ టూ నేషన్స్, బిట్వీన్ టూ కంట్రీస్ అని చెప్పవచ్చు. ఇక్కడ అవగాహన ఒప్పందంపై అని ఉంది కదా, దీనినే మనం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పాం. మళ్ళీ చెప్పక్కర్లేదు. రైట్, మొత్తంగా an official memorandum of understanding has been finalized between two countries, ఇలా చెప్పవచ్చు. మరో సెంటెన్స్ చూద్దాం. బుధవారం రాత్రి MOUపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ సంతకాలు చేశారు. రైట్, ఈ వాక్యంలో కూడా మనము వర్బును తెలియజేసే పదం ఏంటిదో తెలుసుకుందాం. ఏ పదం వర్బును తెలియజేస్తుంది అంటే సంతకాలు చేశారు, ఇది వర్బ్ అన్నమాట. సో చేశారు అని ఉంది కాబట్టి ఎవరు చేశారో తెలుసుకోవాలి. సంతకాలు చేసింది ఎవరు, ఆ పదాన్ని మనం ఇంగ్లీష్లో ముందుగా చెప్పాలన్నమాట. సో ఎవరు చేశారంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశాడు, ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ చేశాడు. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్. ఓకే, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ ఏం చేశారు? వీళ్ళిద్దరూ సంతకాలు చేశారు. సైన్డ్, SIGNED, సైన్డ్, సంతకాలు చేశారు. ఎప్పుడు చేశారు? బుధవారం రాత్రి, ఆన్ వెన్స్డే నైట్. ఓకే, ఎందుకు చేశారు? దేనిపైన చేశారు అంటే MOUపై చేశారు. ఆన్ MOU, ఇలా చెప్పొచ్చు అనమాట. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ తరపున ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ గురువారం సంతకం చేశారు.
రైట్. ఈ వాక్యంలో కూడా ఇక్కడ సంతకం చేశారు అనేది వర్బ్ అవుతుంది కాబట్టి ఎవరు చేశారో తెలుసుకోవాలి. ఎవరు చేశారు? షహబాజ్ షరీఫ్. షహబాజ్ షరీఫ్ ఇతను ఎవరో ఉంటే ఆ విషయం కూడా చెప్పాలి మనం ముందుగానే. ఎవరితను? ప్రధాని, ప్రైమ్ మినిస్టర్. ఏ దేశానికి ప్రధాని? పాకిస్తాన్ ప్రధాని. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. ఆ దేశ తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ కంట్రీ ఏం చేశాడు? సంతకం చేశాడు. సైన్డ్. ఎలా అంటే ఏ పొజిషన్లో, ఏ స్థాయిలో సంతకం చేశాడు? మధ్యవర్తిగా సంతకం చేశాడు. కాబట్టి మధ్యవర్తిని ఇంగ్లీష్లో ఏమనాలి? మీడియేటర్ అనాలి. యాజ్ ఏ మీడియేటర్. రైట్. మరొకసారి మొత్తం చూద్దాం. షహబాజ్ షరీఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ కంట్రీ సైన్డ్ యాజ్ ఏ మీడియేటర్. ఈ విధంగా చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ.